హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ రామ్స్ ఎడ్యుకేషన్ హబ్. ప్రీవియస్ వీడియోలో 6th క్లాస్ సోషల్ 1 to 3 లెసన్స్ అయ్యాయి. ఇప్పుడు 4th లెసన్ డోకూరు పీఠభూమిలో ఒక గ్రామం. పీఠభూమి ప్రాంతంలో ఉండే గ్రామాలలో వ్యవసాయం ఏంటి, అక్కడ నేలలు ఏమిటి, అక్కడ పండించే పంటలు ఏమిటి, అక్కడ వాతావరణం, ఉష్ణోగ్రత, నెక్స్ట్ అక్కడ ప్రజల యొక్క జీవన ఉపాధులు, నీటి వనరులు ఏంటి, వీటన్నింటి గురించి తెలియజేయడమే ఈ పాఠం యొక్క మెయిన్ ఉద్దేశం. తెలంగాణ రాష్ట్రం అనేది ప్రధానంగా పీఠభూమి. దక్కన్ పీఠభూమికి ఒక వైపున పశ్చిమ కనుమలు, మరొక వైపున తూర్పు కనుమలు ఉన్నాయి. సముద్ర తీర మైదాన ప్రాంతాల్లో పోలిస్తే దక్కన్ పీఠభూమి అనేది ఎత్తులో ఉంటది. ఈ పీఠభూమిలో పశ్చిమం వైపు నుండి తూర్పు వైపుకి వాలు కలిగి ఉంది. ఈ డోకూర్ గ్రామం అనేది మహబూబ్ నగర్ జిల్లాలో ఉంది, దేవరకద్ర మండలం. ఇది మహబూబ్ నగర్ పట్టణానికి 25 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఈ గ్రామం యొక్క పాత పేరేంటిది? డాకూర్. డాకూర్ అనే పేరు డాకు అనే పదం నుంచి వచ్చింది. డాకు అంటే ఏంటి? బందిపోటు అని అర్థం. చాలా సంవత్సరాల క్రితం ఈ గ్రామం యొక్క చుట్టుపక్కల దట్టమైన అడవులు ఉండేవి. ఈ అడవుల పొదల్లో బందిపోటు ముఠాలు దాక్కునేవాళ్ళు. సో అందుకనే ఈ ఊరికి డాకూర్ అనే పేరు వచ్చింది. ప్రజెంట్ దీన్ని డోకూర్ అని పిలుస్తున్నారు. వాతావరణం వర్షపాతం. ఫిబ్రవరి నుంచి జూన్ వరకు ఇక్కడ వేసవికాలం. ఇక టెంపరేచర్ ఎంత ఉంటుంది? 40 degrees సెల్సియస్ ఉంటుంది. నవంబర్ నుంచి జనవరి వరకు చలికాలం. ఇక్కడ ఆఫ్టర్నూన్ టైంలో టెంపరేచర్ ఎంత ఉంటుంది? 20 to 30 degrees సెల్సియస్ ఉంటుంది. జూన్ టు అక్టోబర్ అనేది వర్షాకాలం. ఇక్కడ వర్షపాతం అనేది చాలా తక్కువగా ఉంటుంది. దీన్ని కరువు పీడిత ప్రాంతం అంటారు. ఎందుకు అనంటే వర్షం తక్కువ పడే సంవత్సరాలు అనేవి మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతాయి. ఇక్కడ నేలలు, ఈ ఊర్లో సగం వ్యవసాయ భూములు అనేది ఎర్ర నేలలు. ఈ ఎర్ర నేలలు పై పొరలు లోతైనవి కావు, సారవంతమైనవి కావు. పంట ఎదుగుదలకు అవసరమైన పోషకాలు అనేవి ఈ నేలల్లో లోపిస్తాయి. మళ్ళీ ఈ నేలలో ఏంటి? ఇసుక శాతం అనేది ఎక్కువగా ఉంటది. ఇసుక శాతం ఎక్కువగా ఉంటది కాబట్టి నీటిని ఎక్కువగా పట్టి ఉంచే సామర్థ్యం ఉండదు. సో దీనివల్ల ఏంటిది? పంటల వేర్లు అనేవి బలంగా పెరగవు, విస్తారంగా కూడా పెరగవు. మళ్ళీ ఒక కాలం పాటు వీటిని పంట పండిన తర్వాత రెండవ పంట కాలాన్ని సాగు చేయకుండా వదిలేయాల్సి ఉంటుంది. అంటే ఒక కాలంలో పంట పండిస్తే ఆ తర్వాత కాలం అనేది పంట వేయకుండా వదిలేయాలి. ఈ ఊరిలో వ్యవసాయ భూములో చాలా తక్కువ విస్తీర్ణంలో నల్ల నేలలు ఉన్నాయి. ఈ ఊర్లో 30% వరకు చవుడు, గరుసు ఇతర ప్రధాన నేల రకాలు ఉన్నాయి. వీటిలో ఏంటి? ఎక్కువ రాళ్ళు ఉంటాయి కాబట్టి ఇవి సాగు చేయడానికి అనువైన భూములు కావు. ఏంటి? చవుడు, గరుసు. ఇక్కడ నీటి వనరులు. డోకూరు గ్రామంకి ముఖ్యమైన నీటి వనరు ఏంటంటే పెద్ద చెరువు. డోకూరు గ్రామం నుంచి 5 కిలోమీటర్ల దూరంలో దేవరకద్ర అనే చెరువు ఉంది. ఈ చెరువు నిండిన తర్వాత ఎక్సెస్ వాటర్ ఉంటాయి కదా, అవి పెద్ద చెరువుకి వస్తాయి. ఈ పెద్ద చెరువు కూడా నిండిన తర్వాత ఎక్సెస్ వాటర్ అంతా ఎక్కడికి పోతాయి అంటే చాకలి కోయకుంట, తర్వాత వానివంపు, తర్వాత బడివంపు. ఇదంతా ఒక చైన్ సిస్టమ్ అన్నమాట. వీటిని ఏమంటారు? గొలుసు కట్టు చెరువులు అంటారు. ఫస్ట్ దేవరకద్ర చెరువు, తర్వాత పెద్ద చెరువు, తర్వాత చాకలి కోయకుంట, తర్వాత వానివంపు, తర్వాత బడివంపు. వీటిని ఏమంటారు? గొలుసు కట్టు చెరువులు అంటారు. మన తెలంగాణలో ఎక్కువ గొలుసు కట్టు చెరువులే ఉన్నాయి. పీఠభూమి ప్రాంతంలో ఏంటి? భూగర్భ జలాలు అనేవి చాలా లోతుగా ఉంటాయి. అదే ప్రీవియస్ లెసన్ కృష్ణ డెల్టా ప్రాంతంలోని పెర్మకూరు గ్రామం చూసాం కదండి. అక్కడ ఏంటి? 15 to 25 అడుగుల లోతు తవ్వగానే వాటర్ అనేది వచ్చేవి. కానీ ఇది పీఠభూమి ప్రాంతం కాబట్టి ఇక్కడ ఒకప్పుడు 100 to 150 అడుగులు తవ్వగానే నీళ్ళు వచ్చేది. ఇప్పుడు బోరు బావులు ఎక్కువగా వేయడం వల్ల కొన్ని ప్రాంతాల్లో 300 అడుగులు, మరికొన్ని ప్రాంతాల్లో 500 అడుగుల వరకు తవ్వాల్సి వస్తుంది వాటర్ కోసం. అంత లోపలికి వెళ్ళిపోయినాయి వాటర్ లెవెల్ అనేది. నెక్స్ట్ డోకూరు ప్రాంతంలో వ్యవసాయం మరియు పంటలు. ఇక్కడ రైతులు పత్తి, వేరుశెనగ, ఆముదం, వరి, సజ్జ, అలసంద, కంది వంటలు పండిస్తారు. నల్లరేగడి నేలల్లో పత్తి పండించేవాళ్ళు.
మన రాష్ట్రంలో పత్తిని విస్తారంగా పండించే జిల్లాలు ఏంటివి అండి? ఆదిలాబాద్, నల్గొండ, వరంగల్. ANW, ఆదిలాబాద్, నల్గొండ, వరంగల్. ఎర్ర నెలల్లో వేరుశెనగ, ఆముదం. ఎర్ర నెలల్లో వేరుశెనగ, ఆముదం. చవుడు నేలల్లో సజ్జలు మరియు కంది, అలసందలనేమో మిశ్రమ పంటలుగా సాగు చేసేవాళ్ళు. వరి, వేరుశెనగను అక్టోబర్, జనవరి నెలల్లో రబీ పంటగా సాగు చేసేవాళ్ళు. డోకూరులో కొంతమంది రైతులకు మామిడి, చిని తోటలు ఉన్నాయి. ఈ పంటలకు వరి కంటే తక్కువ వాటర్ అనేది అవసరం. ఈ పంటలను సాగు చేసేటప్పుడు రబీ కాలంలో అంతర పంటగా వేరుశెనగను సాగు చేసేవాళ్ళు. పెద్ద రైతులు ఏం చేసేవాళ్ళు? సాగునీటిని అందించడానికి తుంపర సేద్య విధానాన్ని అవలంబించేవాళ్ళు. తుంపర సేద్య విధానం స్ప్రింక్లర్ల సిస్టమ్ అండి. ఇది 8th క్లాస్ బయోలో మొక్కల నుండి ఆహారోత్పత్తి అన్న లెసన్ లో వస్తుంది. అక్కడ డీటెయిల్ గా చూద్దాం దాని గురించి. అంటే వాటర్ తక్కువగా ఉన్న ప్లేసులలో ఈ ప్రొసీజర్ ని యూజ్ చేస్తారు. ఈ ప్రొసీజర్ లో వాటర్ అనేది ఎక్కువ వేస్టేజ్ గా పోదు. పాలలలోని వెన్న శాతాన్ని బట్టి దాని ధర ఆధారపడి ఉంటుంది. ఎక్కువ భూమి ఉన్న వాళ్ళు వ్యవసాయం చేసేవాళ్ళు. తక్కువ భూమి ఉన్న వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే తమ జీవనోపాధి కోసం ప్రధానంగా గొర్రెల పెంపకంపై ఆధారపడి ఉండేవాళ్ళు. ఇక్కడ భిన్నమైన వ్యవసాయ విధానం ఉంది, అదేంటో చూద్దాము. ఇక్కడ నేలలు అనేవి ఏంటివి? అంత సారవంతమైనవి కాదు. మళ్ళీ వర్షపాతం కూడా తక్కువగా ఉంటది. ప్రతి సంవత్సరం వేరుశెనగ వంటి పంటలు సాగు చేయడానికి ఏంటి వాళ్ళు రసాయనిక ఎరువులు వాడాల్సి వచ్చేది, బోరు బావులపై ఆధారపడాల్సి వచ్చేది. అది అయినా కూడా మళ్ళీ తెగుళ్ళు, పురుగుల సమస్య కూడా ఉండేది. సో ఇవన్నీ రెక్టిఫై చేయడానికి వాళ్ళు ఏం డిసైడ్ అన్నారంటే సమ్మతర కాంటూర్ కట్టలు వేయడము, సేంద్రియ ఎరువులు వాడడం ద్వారా భూసారాన్ని పెంచడము, వేరుశెనగ ఏక పంటగా కాకుండా ఆహార పంటలు పండించడము, నెక్స్ట్ పాత చెరువులను, నీళ్లు వచ్చే కాలువలను బాగు చేయడము, పురుగుల నియంత్రణ కోసం వేప కషాయం వంటి సేంద్రియ పద్ధతులను అవలంబిస్తున్నారు. వేసవిలో గొర్రెలతో పాటు నల్గొండ మరియు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలకు వెళ్ళి అక్కడ వాటిని మేపుతారు. ఇక్కడ అధిక శాతం రైతులు ఎవరు? చిన్న రైతులు అన్నమాట. అంటే వీళ్ళకి 1/2 ఎకరం నుంచి 5 ఎకరాల లోపు మాత్రమే భూమి ఉంది. 5th లెసన్ పెనుగోలు కొండలపై ఒక గ్రామం. దక్కన్ పీఠభూమిలో తెలంగాణ పీఠభూమి అనేది ఒక భాగం. దక్కన్ పీఠభూమిలో తెలంగాణ పీఠభూమి అనేది ఒక భాగం. తెలంగాణలో ఉన్న కొండలన్నీ ఎక్కడున్నాయి? పశ్చిమ కనుమల్లో ఉన్నాయి. తూర్పు కనుమలేమో జయశంకర్ జిల్లాకు తూర్పు సరిహద్దుగా ఉన్నాయి. ఈ కొండలు ఎక్కడెక్కడ విస్తరించి ఉన్నాయి? ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా రాష్ట్రాలలో విస్తరించి ఉన్నాయి. ఈ కొండల్లో అధిక శాతం గిరిజన తెగలకు చెందిన వాళ్ళు ఏంటంటే సవర, కొండదొర, గధబ, గోండు, మన్నెదొర, ముఖదొర, కోయ ఈ తెగలకు చెందిన వాళ్ళు ఉన్నారు. ఈ పెనుగోలు గ్రామం ఎక్కడుంది? వాజేడు మండలంలో గోదావరి నదీ తీరంలో కొండలలో ఉంది. ఇక్కడ కోయ తెగకు చెందిన వాళ్ళు ఉంటారు. కోయ అంటే కొండలలో ఉంటున్న మంచి మనిషి అని అర్థం. వీళ్ళు ఏ భాష మాట్లాడతారు? కోయ భాష మాట్లాడతారు. వీళ్ళు పక్క రాష్ట్రాలైన ఒడిషా, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ కొండలలో ఉన్నారు. చాలా మంది కోయలు ఏంటంటే కొండల నుంచి వలస వెళ్ళిపోయారు. ఎక్కడెక్కడికంటే ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, తూర్పు గోదావరిలోని కొన్ని ప్రాంతాలలో స్థిరపడ్డారు. ఈ గ్రామానికి చుట్టూ గుట్టలున్నాయి. ఉత్తరాన ఛత్తీస్గఢ్ లో కర్రెగుట్ట లేదా నల్లగుట్ట, దక్షిణాన వంకమామిడి గుట్ట, తూర్పున కల్లుకుంటల గుట్ట, పడమరన చిన్న కుమ్మరి లంక, పెద్ద కుమ్మరి లంక. ఉత్తరాన ఏంటి? కర్రెగుట్ట ఆర్ నల్లగుట్ట. దక్షిణాన ఏంటి? వంకమామిడి గుట్ట. తూర్పున కల్లుకుంటల గుట్ట.
నెక్స్ట్ పడమరన చిన్న కుమ్మరి లంక, పెద్ద కుమ్మరి లంక. ఇవే ఉన్నాయి. ఉత్తరాన నల్లగుట్ట నుంచి ప్రవహించేది నల్లందేవి వాగు. చీకుపల్లి దగ్గర ప్రఖ్యాత బొగతా జలపాతం ఉంది. కోయలు పోడు అనే ప్రత్యేక పద్ధతిలో పంటలను సాగు చేసేవాళ్ళు. ఇది కొండల్లో వ్యవసాయం చేసే ప్రత్యేక విధానం. దీనిని ఏమంటారు? జూమ్ సాగు అంటారు. దీన్ని కోయలే కాకుండా కొండరెడ్డి వంటి ఇతర తెగలు కూడా ఈ పద్ధతిని అవలంబించేవాళ్ళు. ఈ పద్ధతి ఏ ఏ రాష్ట్రాల్లో ఉందంటే ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, అరుణాచల్ ప్రదేశ్. కొండలలో నవంబర్లో వానలు ఆగిపోతాయి. నవంబర్లో వానలు ఆగిపోయిన తర్వాత డిసెంబర్లో గొడ్డళ్లతో చెట్లను నరికేసేవాళ్ళు. ఆ చెట్లు కొన్ని రోజులు ఎండిపోయిన తర్వాత ఆ ఎండిపోయిన చెట్లని వర్షం పడే ముందు అంటే ఏప్రిల్, మే నెలల్లో వాటిని తగలబెట్టేవాళ్ళు. వర్షం కురిసే టైంకి అంతా ఆ బూడిదంతా ఆ నేల మీద ఉండేదన్నమాట. జూన్లో వర్షాలు పడినప్పుడు కట్టెలతోని పొడిచి విత్తులు విత్తుతారు. ఈ విధంగా వాళ్ళు రకరకాల విత్తనాలను చల్లి పంటలు పండిస్తారు. వాళ్ళు నాగల్ని గాని పారని గాని ఎటువంటి రసాయనిక ఎరువులను గాని ఉపయోగించరు. వీళ్ళు పండించే ముఖ్యమైన పంటలు జొన్నలు, మొక్కజొన్నలు, దుంపలు, చిరుధాన్యాలు. ఆ చిరుధాన్యాలు ఏంటి? సామలు, కొర్రలు, పప్పు, అడుసులు, నువ్వులు. కందులు, పెసర్లేమో వంటి ఆపరాలు, వంకాయ, పచ్చిమిర, గోంగూర వంటి కూరగాయలు. పాత రోజుల్లో సగటున ప్రతి కుటుంబానికి 2 నుంచి 2.5 ఎకరాల అటవీ భూమి సాగు చేసేది. పోడు పద్ధతిలో జొన్న సగటు ఎకరానికి 250 కిలోలు దిగుబడి వచ్చేది. ప్రతి కుటుంబానికి ఆ రోజుల్లో 600 కిలోల జొన్నలు, 150 నుంచి 250 కిలోల చిరుధాన్యాలు లభించేవి. వీరి ముఖ్యమైన ఆహార వనరులు ఏంటివి అంటే అడవిలో నుంచి సేకరించే తేనె, వెదురు చిగుర్లు. లేత వెదురు చిగుర్లను వీళ్ళు ఏమంటారు? కరికొమ్మలు అంటారు. వీటిని వెదురు పొదల చివర్ల నుండి సేకరించేవాళ్ళు. వ్యవసాయం, పశుపోషణలో ఎక్కువ పనులు మగవాళ్ళు చేసేవాళ్ళు. అటవీ ఉత్పత్తుల సేకరణ, బుట్టలు అల్లడమేమో ఆడవాళ్ళు, పిల్లలు చేసేవాళ్ళు. వీళ్ళు ప్రధానంగా సంతలలో ఇప్ప గింజలను అమ్మేవారు. పెనుగోలులో వెదురు, మట్టి, గడ్డితో ఇల్లు కట్టుకునేవారు. ఇవి శాశ్వత ఇల్లులు కాదు. వాళ్ళకి ఏదైనా అంటు రోగాలు ప్రబలినా లేదైనా ఇతర కారణాల వల్ల కూడా ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి మరొక చోట ఇల్లులు కట్టుకునేవారు. ఇక్కడ ఆచారాలు ఏంటో చూద్దాం. ఈ గ్రామస్తులు ప్రకృతి దేవతలను పూజిస్తారు. చింత చెట్టు కింద ఉండే ముత్యాలమ్మ రాతి విగ్రహాన్ని, ఎలనం పదం భూమి పూజ, కొడతల పండుగ పెద్దల పండుగ, భీమిని పండుగ, ఇప్ప పువ్వు పండుగ వంటి పండుగలు జరుపుకుంటారు. సెప్టెంబర్లో కొడతల పండుగ చేస్తారు. పండుగలలో ఏంటి? వేరు వేరు ప్రాంతాల్లో నివసిస్తున్న తెగ సభ్యులందరూ సమావేశం అవుతారు. గమను అంటే ఏంటి? పూజలు చేసే చోటు. 6th లెసన్ ఆహార సేకరణ నుండి ఆహార ఉత్పత్తి వరకు ఆది మానవులు. కొన్ని సంవత్సరాల క్రితం మానవులు అడవులలో ప్రకృతి సిద్ధంగా దొరికే ఫలాలు, పుష్పాలు, తేనె, గింజలు, దుంపలు, వేళ్లను సేకరించేవారు. వాటితో పాటు పక్షులను, జంతువులను వేటాడుతూ జీవనాన్ని గడిపేవారు. ఆదిమానవులు రాళ్ళు, ఎముకలు, కొయ్యలతో చేసిన పనిముట్లను ఉపయోగించేవారు. ఈ పెద్దరాతి పనిముట్లను దేనికి యూజ్ చేసేవాళ్ళంటే మాంసం కొయ్యడానికి, భూమిలో నుంచి దుంపలను తవ్వడానికి, జంతువులను వేటాడడానికి. కొన్ని ఇయర్స్ తర్వాత ఏం చేసిండ్రు? వాళ్ళు ముడి రాతి నుంచి నునుపుగా, అనువుగా ఉండేలా చిన్న రాతి పనిముట్లను తయారు చేయడం మొదలుపెట్టారు.
వీటిని సూక్ష్మ రాతి పరికరాలు అంటారు. వీటికి కొయ్య లేదా ఎముకను పిడిని బిగించి వాటిని కత్తులు లేదా బాణాలు లేదా కొడవళ్ళలాగా ఉపయోగించేవాళ్ళు. ఈ పరికరాలను నేలలో గోతులు తవ్వడానికి, చెట్లు నరకడానికి, బెరడులు తీయడానికి, జంతు చర్మం తీయడానికి, వాటిని శుభ్రం చేసి దుస్తువులుగా కుట్టుకోవడానికి, మాంసం ఎముకలను కోయడానికి, వేర్లు పండ్లు కోయడానికి, జంతువులను వేటాడడానికి ఉపయోగించేవాళ్ళు. నల్గొండ జిల్లా ఏలేశ్వరంలో బయల్పడ్డ రాతి నుంచి చెక్కిన బ్లేడ్లు, నాగర్ కర్నూల్ అమ్రాబాద్ లో బయల్పడిన రాతి పలకల నుంచి తయారైన పనిముట్లు, ఆదిలాబాద్ జిల్లా గన్పూర్ లో బయల్పడ్డ సూక్ష్మ రాతి పరికరాలు. సూక్ష్మ రాతి పరికరాలు ఎక్కడ దొరికినాయి? ఆదిలాబాద్ జిల్లా గన్పూర్ లో. వీళ్ళు నిప్పును ఎట్లా సృష్టించి ఉండొచ్చు అని అంటే, రెండు రాళ్ళు మధ్య గాని ఎండు పుల్లల మధ్య గాని రాపిడి చేసి నిప్పును పుట్టించి ఉంటారు. ఈ నిప్పును వాళ్ళు దేనికోసం వాడేవాళ్ళంటే క్రూర మృగాలను తరిమేయడానికి, తాము నివసించే గుహల్లో వెలుగును నింపడానికి. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి నిరంతరం సంచరించేవారు. వీరిని ఏమంటారు? సంచార జీవులు అంటారు. పాండవుల గుట్ట, రేగొండ, జయశంకర్ జిల్లా. గుహలోని చిత్రాలు. చిత్రకథ. గుహల గోడలపై, రాతి స్థావరాలపై ఆది మానవులు జంతువులను, వారు వేటాడే సంఘటనలను చిత్రించారు. వాళ్ళు ఏం చేశారంటే కొన్ని రకరకాల రంగురాళ్లను పిండి చేసి జంతువుల కొవ్వును కలిపి చిత్రాలు వేయడానికి అవసరమైన రంగులని తయారు చేసుకునేవాళ్ళు. ఈ చిత్రించడానికి వెదురు కుంచెలను ఉపయోగించేవారు. తెలంగాణలో రాతి యుగపు స్థావరాలు ప్లేసెస్ ఏంటి? అవి ములుగు జిల్లాలో ఎక్కల, నాగర్ కర్నూల్ జిల్లాలోని అమ్రాబాద్, నల్గొండ జిల్లాలోని ఏలేశ్వరం, పెద్దపల్లి జిల్లాలోని రామగుండం, ఆదిలాబాద్ జిల్లాలోని ఊట్నూరు, నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్, సంగారెడ్డి జిల్లాలోని మంజీరలోయ, భద్రాద్రి జిల్లాలోని చర్ల. సూక్ష్మ రాతి, రాతి చిత్రకళ స్థావరాలు. పూర్వ చారిత్రక కాలం నాటి తెలంగాణ ప్రజలు పెద్ద సంఖ్యలో వారి సూక్ష్మరాతి పరికరాలను, చిత్రాలను ఇక్కడ వదిలి వెళ్లారు. ఇవి ఎక్కడ కనుగొనబడ్డాయంటే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని రేగొండ మండలంలోని తిరుమలగిలి గ్రామంలోని పాండవుల గుట్టలో గల రాతి గుహల గోడలపైన కనుగొనబడ్డాయి. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం రామచంద్రపురంలో గల నీలాది గుట్రల్లోని రాతి స్థావరాలు. ఈ రాతి చిత్రకళ అనేది ప్రపంచంలోనే తెలంగాణకు ఒక విశిష్ట గుర్తింపును తెచ్చింది. పూర్వ చారిత్రక యుగం నుండి కాకతీయులు లేదా పద్మనాయక రాజుల కాలం వరకు ఈ చిత్రకళ ఒక ప్రత్యేకతను కలిగి ఉంది. తెలంగాణలో ముఖ్యమైన రాతి చిత్రకళ స్థావరాలు ఈ మ్యాప్ పాయింటింగ్ లో ఇచ్చిన ఏ డిస్టిక్ లో ఉన్నాయో చూద్దాము. కొమరంభీం ఆసిఫాబాద్, రామగుండం పెద్దపల్లి డిస్టిక్, పాండవులగుట్ట భూపాల్పల్లి, రామచంద్రపురం ఖమ్మం, జూపల్లి నల్గొండ, దుర్గం నాగర్ కర్నూల్, దూపడుగట్టు మహబూబ్ నగర్, కోకాపేట హైదరాబాద్, ఎడ్తనూరు సంగారెడ్డి, రేగొండ కామారెడ్డి, నెక్స్ట్ రేగొండ బొగిడిపల్లి, వర్గల్ సిద్దిపేట్. మన రాష్ట్రంలో ఇప్పటికీ కూడా కొంతమంది యానాదులు, చెంచులు వేటాడడం, ఆహార సేకరణ ద్వారా జీవితాన్ని గడుపుతున్నారు. ఆనాటి వేటగాళ్ళు వేటాడిన ఆహారాన్ని వారి సమూహంలోని ప్రజలందరితో పంచుకునేవారు. ఆది మానవులు అడవిలో జంతువులను వేటాడినప్పటికీ అడవిలోని వృక్షాలు, జంతువులు, నదులు, పర్వతాల పట్ల ఎంతో గౌరవాన్ని కలిగి ఉండేవాళ్ళు. దాదాపు 12,000 సంవత్సరాల క్రితం ప్రపంచ శీతోష్ణ స్థితిలో గొప్ప మార్పులు సంభవించాయి. అంటే టెంపరేచర్ అనేది విపరీతంగా పెరిగిపోతే
అటవీ ప్రాంతాలలో కొన్ని గడ్డు భూములుగా మిగిలిపోయాయి. ఈ గడ్డు భూములు పశువులకు, గొర్రెలకు, మేకలకు అవసరమైన గడ్డిని అందించాయి. మానవులకు కూడా తినడానికి వీటి నుంచి తృణధాన్యాలు లభించేవి. జంతువులను మచ్చిక చేసుకోవడం, మొక్కలను పెంచడం మొదలైంది. ఈ మార్పు వల్ల వివిధ ప్రాంతాలలో ప్రజలు వరి, గోధుమ, జొన్న, పప్పు ధాన్యాలు, తృణధాన్యాలు, దుంపలు, కూరగాయలను పండించడం నేర్చుకున్నారు. జంతువులను మచ్చిక చేసుకొని పెంచుకోవడం వల్ల వారికి మాంసం, జంతువుల చర్మం, పాలు మొదలైనవి లభ్యమయ్యేవి. ఎద్దులను, గాడిదలను వ్యవసాయానికి, సరుకులు మోయడానికి ఉపయోగించేవాళ్ళు. కోసిన తర్వాత దాన్ని అంతా ఒకే రోజు తినలేరు కాబట్టి నిల్వ చేయడం మొదలుపెట్టారు. ఒక చోట ఇల్లు కట్టుకొని స్థిర నివాసం ఏర్పరచుకుంటేనే ధాన్యాన్ని నిల్వ చేయడం సాధ్యమవుతుంది. సో ఈ పరిస్థితులు అనేవి స్థిర నివాసానికి దారితీశాయి. రాతితో, కొయ్యతో లేదా మట్టితో లేదా ఎండుగడ్డితో ఇళ్లను నిర్మించుకోవడం మొదలుపెట్టారు. పాలు, నీరు, ధాన్యం నిల్వ చేయడానికి, వండడానికి పాత్రలు అవసరమయ్యాయి. ఈ విధంగా రకరకాల కుండలు కూడా తయారు చేసుకున్నారు. ఆనాటి రైతులు చెట్లను కొమ్మలను నరకడానికి వీలుగా కొత్త రకం పనిముట్లను తయారు చేసుకున్నారు. వీటిని నవీన రాతి పరికరాలని పురావస్తు శాస్త్రవేత్తలు అంటారు. ఈ కొత్త రాతి పనిముట్లతో వ్యవసాయం చేసే కాలాన్ని నవీన శిలాయుగం లేదా కొత్త రాతి యుగం అంటారు. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్లో లభ్యమైన చెక్కకు బిగించిన రాతి గొడ్డలి. మహబూబ్ నగర్ జిల్లా షేరుపల్లిలో లభ్యమైన నవీన శిలాయుగం నాటి రాతి పనిముట్లు. భారతదేశంలో ఆదిమానవుల ప్రారంభ వ్యవసాయ ఆనవాళ్లు సుమారు 9000 సంవత్సరాల క్రితం బెల్చిస్తాన్లో, సుమారు 5000 సంవత్సరాల క్రితం కాశ్మీర్లో, 4 లేదా 5000 సంవత్సరాల క్రితం బీహార్లో బయటపడ్డాయి. భారతదేశంలో ఆదిమానవుల ప్రారంభ వ్యవసాయ ఆనవాళ్ళు అనేవి 9 years క్రితమేమో బెల్చిస్తాన్లో, 5000 సంవత్సరాల క్రితం కాశ్మీర్లో, 4 లేదా 5000 సంవత్సరాల క్రితం బీహార్లో బయటపడ్డాయి. ఆదిమానవులు జంతువులను మచ్చిక చేసుకున్న ఆనవాళ్లు దక్కన్ పీఠభూమిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దుల్లో దొరికాయి. వీళ్ళు ఏంటంటే పేడను ఎండబెట్టి దిబ్బలుగా చేసేవాళ్ళు. ఈ దిబ్బలని పండుగ సందర్భాలలో కాల్చి బూడిద చేసేవాళ్ళు. ఈ విధంగా ఆనాడు ఏర్పడిన బూడిద కుప్పలు ప్రస్తుతం మనం రాష్ట్రంలోని నాగర్ కర్నూల్లో, ఆంధ్రప్రదేశ్లోని కర్నూల్లో, అనంతపూర్ జిల్లాలలో బయటపడ్డాయి. తెలంగాణలో నూతన రాతి యుగం వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, కరీంనగర్, జయశంకర్, పెద్దపల్లి, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్ జిల్లాలలో ఎక్కువ సంఖ్యలో నూతన రాతి యుగానికి చెందిన స్థావరాలు కనుగొనబడ్డాయి. వరంగల్ జిల్లాలో పోలకొండలో జరిగిన తవ్వకాలలో కాల్చిన మట్టి, వీటితో పాటు అసంఖ్యాకంగా సూక్ష్మ రాతి పరికరాలు, చేతితో చేసిన కుండలు, ధాన్యాన్ని నిల్వ ఉంచే పాత్రలు లభ్యమయ్యాయి. దీన్ని బట్టి 3300 సంవత్సరాల క్రితమే ఇక్కడ మానవులు నివసించినట్లు తెలుస్తుంది. 6th class కంప్లీట్.